చేసుకోవాలన్నమాట, చెప్తాను. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ ఇలా మనకి ఈ క్లాత్ అనేది ఇలా ఫ్రంట్కి వచ్చేలా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ మోడల్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కటింగ్ ఉన్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ పెట్టుకోవడానికి చూసుకోవాలి కదా. చూసుకునే ముందుగా ఏం చేసుకోవాలంటే, మరి బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా 2 సెంటీమీటర్లు వచ్చేటట్టు చూసుకొని టేప్ పెట్టుకొని ఇలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను, ఇలా ఫోల్డ్ చేయడం చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, 2 సెంటీమీటర్ వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా 2 సెంటీమీటర్ రావాలి. ఇలా 2 సెంటీమీటర్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి, చూసుకోవాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ మార్జిన్ చేసే విధంగా నీట్గా చూసుకోవాలండి. ఓకేనా, చూస్తున్నారు కదండి. ఇగో మనం ఏం చేయాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలాగ మనం ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా చూసారండి, ఈ విధంగా మనం ఇది ఎలా ఉందో, బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా మనకి ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ చేసుకోగలుగుతాం అనమాట. సో మనం ఇది ఏం చేయాలంటే, ఇంకా ఆది బ్లౌజ్ని తీసుకొచ్చి చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆది బ్లౌజ్ ఉంది కదండి, చూడండి. ఆది బ్లౌజ్ని మనం ఈ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా ఇది చూడండి, ఇలా ఫ్రంట్ ఉక్సుల వైపు ఉంది కదండి, ఉక్సుల వైపు ఫ్రంట్ సైడ్ చూడండి. ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ని ఎలా ఉందో అలాగా ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది మనం ఇలా పెట్టుకొని సేమ్ ఇట్లాగనే ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇలాగా పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు ఇది డ్రా చేసుకోవాలన్నమాట. మార్జిన్ చేసుకున్న తర్వాత ఇకపోతే మనకి ఇలా ఫ్రంట్ సైడ్ ఉంది కదండి, నేను చెప్పాను కదా, ఈ విధంగా గుండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ముందుకు పెట్టుకొని ఇలా ఈ మార్జిన్స్ ఉన్నాయి కదా, ఇలా ఉక్ పట్టి దగ్గర మార్జిన్స్ ఉంటాయి కదా, అవి గీసిన తర్వాత డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్కి ఇలా సైడ్లో వస్తుంది కదా, ఇలాగా ఈ విధంగా ఇలా మార్జిన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే ఇది పైన కింద ఇలాగా మార్జిన్ చేసుకోవాలి. ఇది మాత్రం ఇలా కరెక్ట్గా దీని మీద మార్జిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా కరెక్ట్గా దీని మీద మార్జిన్ చేసిన తర్వాత కొంచెం పైకి, ఇది మాత్రం పైకి ఉండాలండి. అంటే ఇది 2 సెంటీమీటర్ అయితే ఇది 2 ఇంచెస్ అలా వస్తాయండి. చెప్తానండి, నేను కరెక్ట్గా మీకు మెజర్మెంట్ చెప్తున్నైతే అది వేరే విధంగా చెప్తాను, వేరే వీడియోలో చెప్తాను. ఇది మాత్రం నేను ఆది జాకెట్తో చేసిన వీడియో అయితే చేస్తున్నానండి, అది కూడా బిగినర్స్ గురించి అండి. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు వరకు బెల్ట్ పార్ట్ అనేది చేసేసాను అనమాట. మార్జిన్ చేశాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఒక్క పట్టు అయినా పర్లేదు, ఇదైనా పర్లేదు, నీట్గా ఉండాలన్నమాట, నీట్గా పెట్టుకోవాలన్నమాట. మీరు ఐరన్ చేసుకున్న ఆది జాకెట్ అయితే మీకు కొంచెం ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇది ఐరన్ చేసిన ఆది జాకెట్ అనమాట. సో మనం ఇది ఏం చేయాలంటే ఉంది కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. మీకు తెలిసి ఇలాగా డాట్ ఉంటుంది కదండి, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అనేది మనకి ఏంటంటే కొంచెం గుర్తింపు, అంటే మనకి తెలిసేటట్టు ఒక ఈజీ మెథడ్లో మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో మనం చూద్దాం. ఇదండి, ఫస్ట్ మనం ఇలా మార్జిన్ ఇందాక పెట్టాం కదా, ఆ మార్జిన్ని మనం డ్రా చేసేద్దాం. దాని తర్వాత నేను చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా
ఇలా మార్జిన్ అనేది ఎలా గీసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. చూపిస్తాను ఎలా అనేది. ఇలా ఉంది కదండి, దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇది. సో మనం ఇలా గీసుకున్నాం కదా మార్జిన్ అనేది నెక్ దగ్గర, ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇది డాట్ ఉంది కదండి ఫ్రంట్ పార్ట్ సైడ్, ఈ డాట్ని గొండి ఇక్కడ కింద మార్జిన్ వైపు ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ డాట్ వేసుకొని నెక్స్ట్ ఇంకొక డాట్, ఒక థర్డ్ డాట్ ఇలా వేసుకొని, చూసారు కదండి ఈ విధంగా ఇలా మార్జిన్ చేసుకోవాలన్నమాట. ఇలా కలిసిపోవాలి. దానికి కలిపేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయిందనమాట. చూడండి, మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుందండి మీకు. చూసారు కదండి ఈ విధంగా ఈ పీస్ ఉంది కదా, ఇది కట్ చేశాను అనమాట. సో విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇకపోతే మనకి హ్యాండ్స్ కావాలి కదా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. దానికి ఫ్రంట్ పార్ట్ గురించి ఈ పీస్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ తీయాల్సినవి ఇంకా ఉన్నాయి కట్ చేసుకోవాల్సినవి. సో మనం ఇది హ్యాండ్స్కి వస్తాయండి. చూడండి, ఇది మాత్రం ఉండాలి క్లాత్. చూడండి, క్లాత్కి చాలా డౌట్స్ రావచ్చు బిజినెస్కి, ఎలా ఫోల్డ్ చేయాలి అనేసి చూపిస్తానండి. అది కూడా చూస్తున్నారు కదండి, ఈ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏం లేదండి, సింపుల్ ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూడండి ఇలా ఓపెన్ సైడ్ ఉంది కదా, మళ్ళీ ఇది ఫోల్డ్ సైడ్ ఉంది కదా, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని సింపుల్ ఇటువైపు నుంచి చూపిస్తానండి మీకు మార్జిన్ చేసి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇదండి ఇలా ఫోల్డింగ్ ఇలా ఉంది, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పైన ఫస్ట్ స్టార్టింగ్లో మనకి హ్యాండ్స్ వైపు ఇలా వస్తాయి కదండి, ఇలా ముందుకి ఇలా 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 వస్తాయి కదా, ఆ విధంగా షోల్డర్స్ దగ్గర తెలుసు కదండి, అర్థమైంది కదా. చూడండి, చూస్తే క్లారిటీ వస్తుంది. ఇలా మార్జిన్ ఇటువైపుకి ఇలా మార్జిన్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మార్జిన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, దీని గురించి ఇలా ఫోల్డ్ చేస్తారు కదండి, ఇలాగా హ్యాండ్స్కి చూస్తున్నారా, హ్యాండ్స్కి ఇలా ఉన్న హ్యాండ్కి ఇలా ఈ విధంగా ఫోల్డ్ గురించి ఖర్చుకి ఇలా మార్జిన్ వేసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా హ్యాండ్ ఉంటుంది కదండి, మనకి ఆమ్ రౌండ్ కూడా నీట్గా రావాలండి. అది మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. ప్రాక్టీస్ అయితే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇది ఉంది కదండి హ్యాండ్ అనేది, ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, అది కూడా మనం ఈ మార్జిన్కి ఇవతల సైడ్ పెట్టుకోవాలండి, అవతల సైడ్ పెట్టకూడదు. ఇవతల సైడ్ పెడితేనే మనకి ఇక్కడ ఫోల్డింగ్కి కూడా మనకి గ్యాప్ వస్తుంది అనమాట. గ్యాప్ రావడం వల్ల మనం అది ఫోల్డ్ చేసుకోవచ్చు. క్లాత్ డైరెక్ట్ క్లాత్కి కాకుండా నేను క్లాత్ ఏ మెజర్మెంట్ అనేది నేను 80 సెంటీమీటర్ అనేది చూడండి, ఈ విధంగా మనం పెట్టుకొని ఆమ్ రౌండ్ అనేది మనకి నీట్గా రావాలండి. చూడండి, ఫస్ట్ ఇలా పెట్టుకుంటాం కదా, దాని తర్వాత ఇలా ఫస్ట్ మార్జిన్ ఇలా పెట్టుకోవాలండి. పైన కనిపిస్తుందండి, సెకండ్ మార్జిన్ ఇలా పెట్టుకోవాలి.
చూస్తున్నారు కదండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఇలా ఇటువైపు వేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఇటువైపు వేసుకోవాలి. మార్జిన్ అనేది ఫస్ట్ ఇటువైపు ఇలా దీన్ని గ్యాప్ ఇచ్చి ఈ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తారు కదా, అందువల్ల ఇలా గ్యాప్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఏమో ఇంకా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ ఒక డాట్, ఇంకొకటి మార్జిన్ వేసుకొని నెక్స్ట్ మరి ఇది ఆర్మ్ రౌండ్ కదా, అందుకే ఫస్ట్ ఇక్కడ 2 వేసుకున్నాము. నెక్స్ట్ ఇలా వేసుకోవాలి, నెక్స్ట్ ఇలా వేసుకోవాలి, నెక్స్ట్ ఇటువైపు 2 వేసుకోవాలి. అంటే ఇది ఖర్చుకు అనమాట. ఫస్ట్ ఇది ఎలా ఉందో అంత డాట్ వేసిన తర్వాత, అంత మార్జిన్ వేసిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా. సో మనం ఇది కూడా వేసుకోవాలండి. ఈ సైజు నార్మల్గా ఇలాగా కొంతమందికి సరిపోవు అనమాట. అప్పుడు మేము క్లాత్ యాడ్ చేయొచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ అనేది ఎలా చేస్తారో నేను చూపిస్తాను. ఆర్మ్ రౌండ్ అనేది ఫస్ట్ ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత చూసినప్పుడండి, ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ 1 ఇంచ్ ఇలా పైకెత్తి ఇలా చేసి ఇలా పైకెత్తి. సో చూస్తున్నారు కదా, సెకండ్ ఇది ఖర్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా క్లాత్ వస్తుంది అనమాట. కట్ చేసాం కదా, ఇలా ఫోల్డ్ చేసి విధంగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇవ్వండి ఈ పీస్ అనేది మనకి వస్తుందండి. ఇలాగా ఈ విధంగా వస్తుంది. ఇకపోతే హ్యాండ్స్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేయాలండి. హ్యాండ్స్ పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ పీస్ మిగిలింది కదా, మరి మాకు బెల్ట్ కావాలి కదా, బెల్ట్ షేప్. ఈ మిగిలిన హ్యాండ్ పీస్ మిగిలింది కదండి, దీంతో మనం షేప్ బెల్ట్ చేసుకుందాము. ఈ విధంగా షేప్ బెల్ట్ చేసుకుంటామండి, చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం షేప్ పట్టిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం చూసుకోవాలండి పీస్ మనం ఎలా సెట్ అవుతుంది, ఏ పీస్ మనకి సెట్ అవుతుంది అని మనం ముందుగా చెక్ చేసుకొని నీట్గా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని, అంటే 4 రావాలి కదండి. సో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం మార్జిన్ చేసుకుంటే మనకి బాగా సెట్ అవుతుంది అనమాట. చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనం ఈ విధంగా ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ ఈ విధంగా ఇలా మార్జిన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మార్జిన్ చేసుకొని నెక్స్ట్ ఫస్ట్ డాట్, సెకండ్ డాట్ అంటే ఖర్చుకు అనమాట, ఎక్స్ట్రా డాట్. ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ ఎక్స్ట్రా డాట్ చేసుకోవాలండి. ఏంటంటే కొంచెం ఇది 3rd డాట్ కూడా వేసుకుంటే అప్పుడు మనకి దీనికి ఇలా పైకి వెళ్ళడానికి నీట్గా వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇలా ఖర్చుకు ఉండాలి కదండి, తగ్గిపోతుంది. కాబట్టి మనం కొంచెం ముందుగానే చూసుకొని కట్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేయాలన్నమాట. సో మనం 3rd డాట్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కటింగ్కి. సో మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ పైకి వేసుకుంటాం కదా. సో ఎప్పుడు మనం ఇలా ఇక్కడి నుంచి రావాలండి. మార్జిన్ చేసినప్పుడు ఇలా 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 పైకి వచ్చి ఇలా 3rd డాట్కి టచ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత మనకి చూస్తున్నారు కదా, అన్నీ చూసుకోవాలన్నమాట నీట్గా. ఫస్ట్ ఈ విధంగా మనకి ఎలా వస్తుంది, సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. సో మనం మళ్ళీ మేము ఇది కూడా చూసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి చూసుకుంటే చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా నేను ఒక చిన్న ఇంచ్ పైకి వస్తున్నాడు. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఈ పార్ట్ని మనం ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇది ఫ్రంట్ పార్ట్ కోసం నడుము పట్టి అంటారు కదా, ఇది బెల్ట్ పార్ట్. నెక్స్ట్ షేప్ బెల్ట్ తర్వాత ఇది కాజా పెట్టి అంటారు కదండి, దాని గురించి అంటే నేను పీసెస్ చూపిస్తున్నాను ఎన్ని ఉండాలన్నది. ఇవి ఏంటంటే
చూడండి బ్యాక్ పార్ట్ అండి. మనం ఏం చేయాలంటే ఈ పక్కన ఇలా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్. మళ్ళీ ఇంకా ఈ పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలాయి కదా, ఇంకా మనకి నెక్కి పీసెస్ మనం ఏ విధంగా మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ పీస్ మిగిలింది కదండి, ఈ పీస్లో మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకుంటే ఏంటంటే అండి, కొంతమంది వేసుకుంటారు, థిక్గా ఉండాలండి. షేప్ కటింగ్ కదండి మేము చేసుకుంది. సో మనం ఇందులో ఉన్న పీస్ని మనం బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్గా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూపిస్తాను నేను. చూడండి ఈ పీస్ని మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. వీలైతే టేప్తో చేసుకోవచ్చు, టేప్తో చేసుకునే వీడియో మీకు చూపిస్తాను, కానీ నేను ఈ విధంగా కూడా చేసుకునేది చెప్తున్నాను. సో మనం ఇలా మార్జిన్స్ చేసుకుని కట్ చేసుకోవడం, నీట్గా కట్ చేసుకోవడం చూస్తున్నారు కదండి. టేప్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ మార్జిన్ నార్మల్గా వేసుకున్నాను కదా, సో ఇంచెస్ చూసారు కదా, చూడండి ఈ విధంగా ఉండాలండి. ఫస్ట్ అంటే చూస్తున్నారు కదా, టేప్తో ఈ విధంగా మనం మార్జిన్ చేసుకొని నార్మల్గా చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా యాడ్ చేయడానికి అన్నమాట. ఏంటంటే యాడ్ చేసినప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. అది కుట్టినప్పుడు చెప్తానండి. సో ఇంకో వీడియోలో చెప్తానండి మిగతావి. సరే అండి, మిగతా వీడియో నెక్ పీసెస్ గురించి మీకు మళ్ళీ చెప్తాను, చూపిస్తాను. ఈ మాత్రం పీసెస్ అయ్యాయి చెప్తాను మీకు. ఇవేనండి నా టూల్స్, ఈ మాత్రం ఉంటే చాలు. ఉంటే స్కేల్ ఉండాలి, లేదంటే ఇది ఉన్న టేప్ ఉన్నా పర్లేదు. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.